అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి కాపురంలో మరో ఆడది. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శివరావుకి వసుమతినిచ్చి వివాహం జరిపించారు ఆయన తల్లిదండ్రులు. శివరావు కుటుంబం మొదటి నుంచే మాట మీద నిలబడే కుటుంబం. వాళ్ళు మాట అంటే ఆ మాటే శాసనం. ఆ మాట మీద చాలా కరెక్ట్గా నిలబడతారు. తప్పుడు మాటలు మాట్లాడటం, అటు ఇటు మాట్లాడే మాటలు వాళ్ళకు అసలు అలవాటు ఉండదు. తినాగొడవ స్థిరచరాస్తులకి ఏ లోటు లేని శివరావు వాళ్ళు వసుమతిని వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వసుమతి నుండి వాళ్ళు ఆశించినటువంటిది ఏమీ లేదు. పిల్ల మంచిది, చూడటానికి బాగుందే, కాస్త ఇంటర్మీడియట్ వరకు చదువుకుందే, పిల్ల ఒప్పిడిగా సంసారం చేసుకుని భర్త అడుగుజాడల్లో నడిచేదైతే పూజ పునస్కారం వంట వరకు పిల్లల్ని పెంచుకోవటం ఈ వస్తే చాలే అనుకునే చేసుకొచ్చుకున్నారు వాళ్ళు. అయితే శివరావు చాలా ముక్కుసూటి మనిషి. ఆయనకి ఎదుటి వ్యక్తిలో నచ్చేదే నిజాయితీ. తప్పుడు మాటలు, తడికెల మారి మాటలు, అటు ఇటు చెప్పటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పటం ఆయనకి ఇలాంటివి అసలు నచ్చదు. వసుమతితో పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్త ఇక అత్తారింటికి వెళ్ళాలి కాబట్టి తొలి పండగకి రమ్మనమని కబురు పంపిస్తే 1కి 10 సార్లు చెప్పిన తర్వాత కానీ ఆయన భార్యను తీసుకొని బయలుదేరలేదు. అలా వెళ్ళిన తర్వాత వసుమతి బాబాయ్ కొడుకుతో కూర్చుని ఆయనేదో పిచ్చాపాటి లోకాభిరామాయణం మాట్లాడుతూ ఆయన మాట వరుసకి ఏదో అన్నాడు లోకాన్ని ఉద్దేశించి. అంతే. వాడు కాస్త వెళ్ళి వసుమతి తమ్ముడు దాన్ని వసుమతి అమ్మా నాన్నలకు మరోలా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకోలా అర్థమయ్యేలా దాన్ని వసుమతితో ముళ్ళేసి మరీ చెప్పాడు. వసుమతి ఫ్యామిలీకి మొదటి నుంచి ఈ తప్పుడు బుద్ధి ఉంది. ఏదైనా జరిగేది ఒక విషయం అయితే దానికి నానార్థాలు, పెడార్థాలు, దానికి చాలా రకాలైనటువంటి వింతార్థాలు తీసి మాట్లాడుకోవటం వాళ్ళకు అలవాటు. నిజానికి ఆయన చెప్పింది సీతని రాముడు విడనాడాడంటే అందులో సీత తప్పు కూడా ఎంతో కొంత ఉంటుందేమో మరి బహుశా. ఎందుకంటే సీతకు దూరమైన రాముడు ఎప్పుడు సుఖంగా లేడో, రాముడికి దూరమైన సీత ఎప్పుడు సంతోషంగా ఉండదేమో. కాకపోతే వాళ్ళు అవతార పురుషులు కాబట్టి మనం మాట్లాడలేము. కానీ ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాల్సిన విషయం, లోకం కోసం విలువిచ్చి భార్యని అడవులకు పంపాడంటారు రాముణ్ణే. కానీ భర్త విషయానికి వచ్చేపాటికి సీతమ్మ తల్లి కూడా పరిస్థితులకి అనుగుణంగా మారలేకపోయిందో ఏమో. ఎవరికి తెలుసు ఆ రోజుల్లో ఏం జరిగిందో అని ఆయన ఏదో మాట్లాడాడు. దానికి మా అమ్మాయిని నువ్వు వదిలేస్తావా, మా అమ్మాయిని వదిలేస్తే మేము ఊరుకుంటావా, మా అమ్మాయిని అన్యాయం చేద్దామనుకుంటున్నావా, ఏం మాటలు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అసలు అంటే ఏంటి? మా అమ్మాయిని కూడా కడుపుతో ఉన్నప్పుడు వదిలేసి పుట్టింటికి తోలేద్దాం అనుకుంటున్నావా, లేదంటే దిక్కు దివాణం లేని చోట ఏ అడవుల్లోనో తీసుకెళ్ళి వదిలేసి నీ దారి నువ్వు చూసుకొని ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అర్థం లేని మాటలన్నీ మాట్లాడేశారు వసుమతి పుట్టింటి వాళ్ళు. వసుమతికి పుట్టిల్లన్నా పుట్టింటి వాళ్ళన్నా వాళ్ళ మాలిన ప్రేమ. ఆడపిల్లలకు సహజంగా కన్నవాళ్ళంటే ఇష్టం ఉంటుంది. అది తప్పు కాదు, దోషము కాదు, పాపము కాదు. కానీ వసుమతికి అందరు ఆడపిల్లలకి ఉండేదానికన్నా ఒకంతలో, 10ఇంతలో, 100ఇంతలో ప్రేమ ఎక్కువ ఉంటే తప్పు లేదు. కానీ కోటింతలుగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అది ప్రేమ కూడా అనాలా, లేకపోతే ఏమనాలి? ఒక రకంగా వాళ్ళందరిలో వసుమతి కూడా ఒకటే. వసుమతికి కూడా ఆయన అన్నది అలాగే అర్థమైంది. అయితే ఆ మాటకి అత్తమామలు, చిన్నత్తలు, చిన్నమామలు అందరూ చుట్టాలు కలిసి ఆయన ముద్దాయిలా దోషిలా చేసి మాట్లాడేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది. దాంతో వసుమతిని నుంచోని గుడ్లప్పగించి వేడుక చూస్తుంటే ఆయన లాగి ఒక్కటేశాడు చెంప మీద. మా కూతుర్నే కొడతావా? మేమెవరనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? నీ ఎంత చూస్తామంటే పెళ్ళై కన్యాదానం చేసిన తర్వాత అది నా భార్య అనుకుంటాను అనేసరికి అంటే మాకే సంబంధం లేదంటావా? ఇంతకు ముందు వరకు ఉండేదే, ఇప్పటి నుండి మాత్రం ఇహ నుంచి ఉండదు.
వసుమతి ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు నేను కావాలనుకుంటే వచ్చి కారు ఎక్కు, అరగంట నీకు ఇచ్చే టైము. లేదు నీ పుట్టింటి వాళ్లే కావాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. నీకు విడాకులు ఇచ్చే, నీకు నచ్చిన వాడిని నువ్వు చేసుకునే స్వతంత్రత నీకు, నాకు నచ్చిన వాళ్ళని నేను చేసుకునే స్వతంత్రత నాకు ఉందే. మనిషి అన్న తర్వాత మాట మీద నీతి నిజాయితీతో నిలబడాలి. ఎవరి గురించో ఏదో మాట్లాడితే మాట్లాడినవన్నీ మన గురించే, మాట్లాడినవన్నీ మనకే తగిలొచ్చాయి అనుకుంటే గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుంది నీ పుట్టింటి వాళ్ళ సామెత. ఈ రోజున నేను అనని ఈ మాటని అన్నారు. రేపొద్దున నా మీద ఎన్ని నిందలు వేస్తారో. ఇంతమంది నిలబడి ఇదేమి కోర్టు కాదు, వీళ్ళేం జడ్జిలు కాదు, లాయర్లు కాదు, నేనేమి ముద్దాయిని కాదు నిలబడి ప్రశ్నించటానికే. నీ పుట్టింట్లో ఎవరిదైనా చావుంటే తప్ప శుభకార్యానికి కూడా ఇక నువ్వు రావడానికి వీల్లేదు. నీకు రావాల్సింది, వాళ్ళు ఇవ్వాల్సింది ఏదైనా ఉంది అని అనుకుంటే అది చిటికెడు పసుపు కుంకుమలైనా సరే పెట్టించుకొని బయలుదేరు అనేసి ఆయన వెళ్ళి బయట కారులో కూర్చున్నాడు. అయితే ఆ క్షణం వసుమతిని ఉండిపోమ్మని పుట్టింటి వాళ్ళు కొందరంటే ఇక ఆ ఊళ్ళో ఉన్న మిగతా పెద్ద మనుషులు ఏం మనుషులు ఏంటో, మీరు ప్రతిదానికి విపరీతార్థాలు తీసుకుంటూ కూర్చుంటారు. ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేసే వాళ్ళని చూసాం కానీ కెలికి మరీ కూర్చొని మాట్లాడి, ఏరా నీ వయసు ఎంత, నువ్వు దానికి బాబాయ్ కొడుకు కాదు, అలాంటిది ఆ అబ్బాయి ఏదో మా పౌరాణికం గురించి మాట్లాడే అనుకో, పాత విషయాల గురించి వినేసి వదిలేయాలి కానీ ఇతిహాసాల గురించి వాటి గురించి అవన్నీ మీకే అన్నట్టు అనువదించుకొని అబ్బాయి మీద నిందలు ఆపాదిస్తే ఎలాగరా? వెళ్ళమ్మాయి వెళ్ళు, ఎవరున్నా ఎవరు లేకపోయినా మొగుడు అనేవాడు సచ్చిందాకా ఆడపిల్లకి తోడుంటాడు, వెళ్ళమని చెప్పేసరికి వసుమతి వచ్చిందన్న మాటే కానీ వసుమతి మనసంతా పుట్టింటి మీద, పుట్టింటి వాళ్ళ మీదే ఉండేదే. ఎవరు పోతారా, ఎవరన్నా పోయినప్పుడైనా ఆ వంకతో వెళ్ళి తన వాళ్ళని చూసుకొచ్చుకోవచ్చు కదా అనుకునేదే. ఇక్కడ శివరావు వాళ్ళ అమ్మా నాన్న వసుమతిని కన్న కూతురుగా చూసినా, గుండెల్లో పెట్టుకొని చూసినా ఎప్పుడూ అత్తమామల్ని అమ్మా నాన్నలుగా అనుకునేది కాదు. ఆయన వసుమతికి కావలసినయే అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. వసుమతికి ఏమీ తక్కువ కాదు ఆ ఇంట్లో. వసుమతి వంట చేయక్కర్లా, వంట మనిషి ఉందే. ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఉంటారు. ఉండేది ఏసీ గదుల్లో. వసుమతి కట్టించీర కట్టకుండా, వేసిన నగలు వేయకుండా అత్తగారు పై ఎత్తున అంతా చూసుకుంటూ ఉండేది. కాలు కింద పెట్టే పని లేదు. 24 గంటలు టీవీలు చూడటం, పుస్తకాలు చదవటం లేదు. ఏమీ తోచలేదంటే కనుక అలా బయట కాలక్షేపానికి లాన్లో తిరిగి రావటం, మొగుడుతో గుడికి వెళ్ళటం, మొగుడుతో కలిసి సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, ఆయన బిజినెస్ పని మీద ట్రిప్పులకు వెళ్తే ఆయనతో పాటు ట్రిప్పులకు వెళ్ళటం, ఇలా ఎంత ఉన్నా సరే మనసంతా తన పుట్టింటి వాళ్ళు మొగుడు వల్ల దూరం అయిపోయారు. రాక్షసుడు వీడు, దుర్మార్గుడు వీడు, పాషాణ హృదయం వీడిది, వీడిని చేసుకొని నేను నా వాళ్ళకు దూరం అయిపోయాను, వీడు పోతేనన్నా నేను విధవనై పుట్టింటికి పోకపోతానా అని మనసులో ఎన్నోసార్లు అనుకునేది వసుమతి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత వసుమతి గర్భవతి అయిందే. మొదటి కాన్పులో ఒక మగపిల్లాడు, రెండో కాన్పులో ఒక మగపిల్లాడు పుట్టాక శివరావు ఆపరేషన్ చేయించేశాడు. ఇక పెద్ద పిల్లాడి పేరు మహేంద్ర, రెండో పిల్లాడి పేరు రాజేంద్ర. మహేంద్రకి రాజేంద్రకి వయసులో 6 ఏళ్ళు తేడా ఉంది. పెళ్ళి అవ్వగానే శివరావు వెంటనే పిల్లల్ని కనల. వసుమతికి ఆయనకి అన్ని అభిప్రాయాలు కుదిరే ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవాలని ఆయన ఇచ్చిన టైం 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్లలో ఆయన వసుమతిని అర్థం చేసుకున్నాడు. వసుమతి ఆయనతో నటించిందే. ఎలాగైతేనేమి మొదటి బిడ్డ పుట్టాక పిల్లాడికి వయసులో తేడా ఉండాలి, తల్లి ఆరోగ్యం పాడవుతుంది. పెద్ద పిల్లాడు స్కూల్కి వెళ్ళే టయానికి రెండో వాళ్ళని ప్లాన్ చేసుకోవచ్చని మళ్ళీ 6 ఏళ్లకు వసుమతి ఇంకొకళ్ళని కన్నదే. ఆ తర్వాత ఇద్దరు చాలు, ఆడపిల్లలైనా మగపిల్లాడైనా అని ఆపరేషన్ చేయించేశాడు ఆయన. పిల్లల్ని కాస్త 10 ఏళ్ల పిల్లల వరకు పెంచి శివరావు తల్లిదండ్రులు వాళ్ళు వార్ధక్యం వల్ల న్యాచురల్గానే కన్ను మూశారు. ఆ తర్వాత పెత్తనం వసుమతి చేతికి వచ్చిందే. వసుమతికి ఏమీ తెలీదు. అత్తగారు ఉన్నప్పుడు ఏమన్నా నేర్చుకుంటేనేగా తెలియటానికి. వంటమ్మ ఏం వండమంటారని రోజు వచ్చి శివరావుని అడగాల్సిందే. కనీసం ఇంట్లోకి ఏ వంటలు చేయించాలి, ఇంట్లో కర్టెన్స్ మాసాయి ఉతికించాలా, డైనింగ్ టేబుల్ మీద అంతా చిందరవందరగా ఉంది సర్దించాలా, ఈ చూసుకునే టైం కూడా వసుమతికి ఉండదు. ఎందుకంటే
ఎప్పుడు అశోకవనంలో సీతాదేవిలాగా పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూనే కూర్చుంటుంది. ఇక పిల్లల పెంపకం అయితే కనుక ఆ భారం ఆయన తీసుకోవాల్సిందే, కానీ పెద్ద కొడుకుని కానీ చిన్న కొడుకుని కానీ దగ్గరికి తీసి అదేమంటే తమ పుట్టింటి వాళ్ళ గురించి మొగుడు దూరం చేశాడని మీ నాన్నకి చెప్పబాకండని, మీ నాన్న చెప్తే మళ్ళీ మన్ని ఏదో ఒకటి అంటాడని ఇలా చెప్పటం తప్ప పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సరైన గైడెన్స్, తల్లిగా తన వెనకాలండి తీర్చిదిద్దాల్సిన బాధ్యతలు ఏవి ఆవిడ నిర్వర్తించలేదు. కానీ శివరావే ఇంట్లో ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి ఇంట్లో ఉన్న వంటమ్మాయి వరకు ఆ టెన్షన్లో ఉంటారు. ఆయన్ని చూస్తే గడగడలాడిపోతూ ఎక్కడ వాళ్ళక్కడ తోటమాలిని మొక్క ఎండిందో, ఆకు రాలిందో, పువ్వు వాడిందో వాడి పోస్టులో ఇంకొకడు ఉంటాడు. ఎవరైనా అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారో సెక్యూరిటీ వాడిని మొహం పగిలిపోయిందా కొడతాడు శివరావు. ఇక లోపల పనివాళ్ల విషయానికి వస్తే డస్టింగ్ చేసే అమ్మాయి ఇల్లు అద్దంలాగా ఉంచాలి, ఎక్కడ గిన్నెలు అక్కడ కడిగి తుడిచి గిన్నెల అమ్మాయి బాధ్యత, బట్టలు ఉతికి గంజులు పెట్టి ఐరన్ చేయటం ఒక అమ్మాయి బాధ్యత, బాత్రూములన్నీ క్లీన్ చేయటం ఒక అమ్మాయి బాధ్యత, ఇక పైన టెర్రస్ అంతా క్లీన్గా ఎప్పుడు వాటర్ ట్యాంకులో నీళ్లు స్వచ్ఛంగా వచ్చేలా చూసుకోవటం ఒకటి బాధ్యత. ఇలా డ్రైవర్ల బాధ్యతలు డ్రైవర్లవి. ఆ తర్వాత వంటమ్మాయి పొద్దున్నే ఏముండాలి, మధ్యాహ్నం ఏముండాలి, సాయంత్రం ఏముండాలి, రాత్రికి ఏముండాలి 1 month మెనూ రెడీ అయి ఉంటుంది. దాని ప్రకారం వండుకుంటూ వెళ్ళిపోద్ది. మళ్ళీ అదే నెక్స్ట్ మంత్ రిపీట్ చేసుకుంటూ వండుకుంటూ వెళ్ళిపోవాలి వంటమ్మాయి. ఆయన్ని చూస్తే ఆయన స్నేహితులు సైతం గడగడలాడిపోతారు. వ్యాపారంలో చాలా నిజాయితీగా ఉంటాడు ఆయన. ఇంట్లోనే ఎదరవైపు భాగం ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆయన ఇళ్లల్లోకి రానివ్వడు. ఆయన ఆఫీస్ కింద వేరే ఉంచుకున్నాడు. వచ్చిన వాళ్ళందరూ శివరావుని యమధర్మరాజని, యమభటులు అక్కడ, యముడు ఎక్కడ, పాప విచారణ అక్కడ, ముద్దాయిలు అక్కడ అన్నట్టు భలే ఉంచుతావు ఇల్లే ఒక కోర్టులాగా అంటే నవ్వేసి ఊడుకునేవాడు ఆయన. పెళ్ళాం సరైంది కాదు కాబట్టి ఇవన్నీ నా నెత్తి మీద వేసుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. వసుమతి ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ బ్లౌజ్ వేసుకోవాలి, దాని మీద ఏ వర్కులు చేయించాలి, పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, ఏ ట్యూషన్లు పెట్టించాలి, పిల్లలకి మ్యూజిక్ ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, వాళ్ళని ఎందులో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఏ స్పోర్ట్స్ ఇష్టం, వాళ్ళని ఎందులో ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ చదువులు ఎలా వెళ్తున్నాయి, పేరెంట్ మీట్ ఏంటి, ప్రోగ్రెస్ కార్డులో మార్కులు ఎలా వస్తున్నాయి, పిల్లలు తోటి పిల్లలతో ఎలా ఉంటున్నారు, స్కూల్లో ఎలా ఉంటున్నారో, పిల్లల ఆహారపు అలవాట్లు ఏంటి, పిల్లల్ని డాక్టర్ చెకప్లకు ఎప్పుడు తీసుకెళ్ళాలి, టీకాలు ఎప్పుడు వేయించాలి, పిల్లలకి నైట్ వేర్ ఏం తీసుకోవాలి, పిల్లలకి అండర్ గార్మెంట్స్ ఏం తీసుకోవాలి, వసుమతికి అండర్ గార్మెంట్స్ ఏం తీసుకోవాలి, అన్నిటి గురించి నా పుట్టింటికి నన్ను దూరం చేశాడుగా వాడే ఆలోచించుకుంటాడులే నాకెందుకు అని అన్నీ తెలిసి కూడా తెలియనట్టే ఉండేది వసుమతి. ఆయనేమి వాటికి బాధపడేవాడు కాదు. ఒక ఇంట్లో భార్య ఉండి భార్య లేనట్టు ఉంది తన పరిస్థితి. నిజంగానే పెళ్ళాలు లేని మొగుళ్ళు మరో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది లేరు అనుకుని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ పిల్లలిద్దరూ చాలా బాగా చదివేవాళ్ళు. ముఖ్యంగా ముందు చిన్నోడే కాబట్టి ఒక 6 ఏళ్ళు పెద్దోడు చదువులకు అందొచ్చేశాడు. పెద్దోడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడిష్ట ప్రకారమే ఎంసెట్ రాసుకున్నాడు. చాలా పెద్ద యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, చదువుకున్నాడు. ఎంటెక్ చదువుతానన్నాడు, చదువుకున్నాడు. ఆ తర్వాత పెద్ద పిల్లాడిని వ్యాపారంలోకి తీసుకెళ్దామన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆయన కూడా గ్రహించని విషయం ఏంటంటే వసుమతి ఇంపాక్ట్ మొత్తం రాజేంద్ర మీద పడలేదు, కానీ మహేంద్ర మీద అచ్చు వసుమతి ఇంపాక్ట్ మొత్తం పడింది. దాంతో నేను ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్లోనే ఉంటాను, ఫారిన్లో ఎంఎస్ చేస్తాను, ఫారిన్లో సెటిల్ అవుతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదని గొడవలు అంకించుకున్నాడు మహేంద్ర. ఆయన నయానో భయానో చెప్తే పిల్లాడు వినటానికి మెత్తబడ్డాడు. అయితే వసుమతి ఒళ్ళో పడుకొని ఏడవగానే వసుమతి పిల్లాడిని సపోర్ట్ చేసి పంపించావా సస్తావా, పంపించకపోతే వాడు చచ్చిపోతానంటున్నాడు అని పిల్లాడికి
3 రోజుల పాటు తిండి తినబాకయ్యా అని గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకోమని చెప్పింది. దాంతో మహేంద్ర 3 రోజులు తిండి తినక కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయన సెలైన్లు పెట్టించాడు. కానీ పిల్లలిద్దరూ ఆయన కళ్ళ ముందే ఉండాలనేది ఒక తండ్రిగా ఆయనకి పిల్లలిద్దరంటే పంచ ప్రాణాలు. వాళ్ళని వదిలి ఉండలేకే దేశం కాని దేశం వెళ్ళి బ్రతకాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులు వాళ్ళకి ఏమీ లేవు. పొలాలవి స్థలాలవి స్థిరచరాస్తులున్నాయి. అది కాక ఆయన 3 ఫ్రెండ్స్తో కలిసి ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్లో టర్న్ ఓవర్ కోట్లల్లో ఉంది. వాళ్ళకి ఉండే ఇల్లు పెద్దది, ఎకరం స్థలంలో ఉంది. వాళ్ళకి తినటానికి ఉండటానికి ఏం లోటని ఇప్పుడు వీడు అమెరికాకు వెళ్ళాలి, వీడు వ్యాపారం చేపట్టుకుంటే వీడు వెనకమాల రాజేంద్ర కూడా వస్తాడు కదా, పిల్లలు కళ్ళ ముందే ఉంటారు కదా, కోడళ్ళు వస్తారు కదా, పిల్లలు సుఖంగా సంతోషంగా ఉంటారన్నది ఆయన ఉద్దేశం. ఆయన గట్టిగా చెప్తే మహేంద్ర వింటాడు, వినుండేవాడు కూడా. ఆయన గట్టిగానే చెప్పాడు కూడా. అయితే ఈలోపు వసుమతి నువ్వు చచ్చిపోతానని చెప్పు, బెదిరించు, బయట తోటలో పురుగుల మందు కొడతారు, మొక్కలకు అది తెచ్చుకొని కొద్దిగా తాగు, ఇలా చెప్పేపాటికి మహేంద్ర పురుగుల మందు తీసుకొని తాగేశాడు. దాంతో వాంతుల మీద వాంతులై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి బతికిన పిల్లాడిని ఇక ఆయన ఆపి మాత్రం ప్రయోజనమేముందే? రేపు వాడి శవం మీద వేసుకోవటానిక ఆయన సంపాదించేదంతా? వాళ్ళ బాగోగులేగా ఏ తండ్రి అయినా కోరుకునేది. దాంతో నీ ఇష్టంరా అని ఆయన మనసులో ఇష్టం లేకపోయినా పైకి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోయ్యా అన్న తర్వాత మహేంద్ర ఫారిన్ వెళ్ళటం, అక్కడ ఎంఎస్ చేయటం. ఎంఎస్ చేసిన తర్వాత మహేంద్ర తన కెరియర్ని అక్కడే డిజైన్ చేసేసుకోవటం. అక్కడే ఉన్నటువంటి ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు షెర్లీ అని, ఆ అమ్మాయి అమెరికన్ అని, ఆ అమ్మాయిని తను ప్రేమించానని, ఆ అమ్మాయిని తను పెళ్లి చేసేసుకున్నానని, ఇంకా ఇక్కడికి వచ్చి ఇండియన్ కల్చర్లో మళ్ళీ పెళ్లి చేసుకునేదే ఉంది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంగరాలు మార్చుకుంటేనేమి తాళి కడితేనేమి పెళ్ళి పెళ్ళే కదా అనే, నా పెళ్ళి చర్చిలో జరిగిపోయిందనే ఫోటోలు వీళ్ళకి వాట్సప్ చేసి మొత్తానికి ఒక వీడియో టేప్ పెట్టాడు పెళ్ళైనట్టు. కుదిరినప్పుడు తనను తీసుకొని వస్తానులే, లేకపోతే మధ్యలో నేను ఒకసారి వచ్చి వెళతానులే అని చెప్పాడు. చెప్పేసరికి ఒళ్ళు మండిపోయిన శివరావు పంచ ప్రాణాలు పిల్లల మీదే పెట్టుకొని బతుకుతున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచే తండ్రి మీద చెప్పినట్టుగా లేకుండా వాళ్ళకే చెవుల్లో గుబిలు తీసినట్టుగా పద్దాక మీ నాన్న అలా ఇలా అని పుట్టింటి వాళ్ళని ఎత్తిపోసే, ఇక భర్త మీద చెప్పి 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 పెద్దాడికి అసలు తండ్రి అంటే విలువ లేకుండా పోయిందని, ఇంటికి పెద్ద కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేద్దామనుకున్నానని, వాడు చేయి దాటిపోవటానికి కారణం నువ్వేనని, వాడిని ఇప్పుడు అక్కడి దాకా పంపిస్తే వాడు తిరిగి రాననేసాడనే, ఇక అక్కడే ఉండిపోతాను సెటిల్ అయిపోతాను అంటున్నాడనే, కన్న తల్లిగా నువ్వు చేయాల్సిన పనులేనా ఇదని బెల్ట్ పెట్టి 4 పీకులు పీకేపాటికి వసుమతి కొట్టుకో అన్నట్టు ఒల్లప్ప చెప్పేసి ఊరుకునేది ఆయనకే. అయితే రాజేంద్ర అడ్డుపడి శివరావుని ఓ 4 దెబ్బలు లైట్గానే పడంగానే వెంటనే ఆయన్ని లాగేశాడు. లాగేశాక ఆయన కళ్ళు ఎర్రగా అయిపోయి ఆఫీస్ రూమ్లో కూర్చొని కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. 24 గంటల ఆఫీస్ రూమ్లోకి ఎవరిని రావద్దు అంటే రాజేందర్ లోపలికి వెళ్ళాడు. ఆయన కాఫీ తాగల, టీ తాగల, నీళ్లు తాగల, టిఫిన్ నెల, భోంచేయల, అన్నీ పెట్టినట్టు అలాగే ఉన్నాయి. రాజేంద్ర శివరావు దగ్గరికి వెళ్ళి ఏంటి డాడీ మీరు కూడా అని తండ్రి ఒళ్ళో పడుకుంటే ఆయనకి కళ్ళల్లో నుంచి నీళ్లు జారి రాజేంద్ర చెంపల మీద పడ్డాయి. దాంతో ఎందుకు డాడీ బాధపడుతున్నారు, నాకు 2 కళ్ళు రా, మీ ఇద్దరు ఒక కన్ను గుడ్డిదైపోయింది, ఇంకొక కన్నుతోనే నువ్వు బ్రతకాలి అన్నట్టు చేసేసింది చూసావా నన్ను అని, నువ్వు మాత్రం అలా అడ్డగోలుగా అమెరికాలు వెళ్ళాలి, ఆస్ట్రేలియాలు వెళ్ళాలి అనే ఆశలు పెంచుకోకు నాన్న. నువ్వు మాత్రం చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్టే విన్నావు కాబట్టి నువ్వు బాగా చదువుకోయ్యా. అలాగే నీకంటూ ఒక అమ్మాయి రాసిపెట్టే ఉంటుంది, మంచి పిల్లని చూస్తాను, పెళ్లి చేసుకుందుగానే నీ జీవితంలో నువ్వు స్థిరపడాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళరా, ఎంజాయ్ చేయాలనుకున్న నాళ్ళు నువ్వు జాబ్ చేసుకుంటూ నీ భార్యతో నీ బిడ్డలతో లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత మన బిజినెస్ టేక్ ఓవర్ చేయి. నా కోరికలు, నా కలలు, నా ఆశలు నీ మీదే పెట్టుకొని బతుకుతున్నానయ్యా. ఇకెటు నువ్వు కూడా నా వాడివి కాదంటావా చెప్పు. ఈ ఉన్నది మొత్తం ఏ అనాథ శరణాలయానికో రాసిన దారి నేను పోతాన్రా అన్నాడు ఆయన. అంటే లేదు డాడీ మీరు ఏది చెప్తే అదే వింటానన్నాడు రాజేంద్ర. అంతే ఆ రోజు నుంచి రాజేంద్ర విషయంలో ప్రతి నిర్ణయం శివరావు ఇష్ట ప్రకారం జరిగిపోకుండా వచ్చేసింది.
తండ్రికి కోపం ఎక్కువని ఆయన ముక్కోపని ఆయన కోపంలో రీజన్ ఉంటుందని ఆయన చాలా మంచివాడని రాజేంద్రకి బాగా తెలుసు. రాజేంద్ర చదువుకోవటం మొదలుపెట్టాడు. పెళ్ళైన తరువాత కొన్ని సంవత్సరాలకి పెద్ద కొడుకు మహేంద్ర మళ్ళీ తిరిగొచ్చి డాడీ నేనెటు ఒక 2 వీక్స్ ఉందాం అనుకుంటున్నాను, ఈలోపు ప్రాపర్టీలో నా షేర్ నాకు ఇచ్చేయచ్చు కదా, నేను ఫారెన్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇంకా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, ఇక 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఒకసారి మిమ్మల్ని చూడటానికి వస్తే వస్తాను అని కొడుకు చెప్పిన మాటలకి ఆయనకి కలుక్కుమందే మనసు. అలా ఎలా ఇస్తాంరా, చిన్నోడికి కూడా చదువు అవ్వాలి, పెళ్ళవ్వాలి, ఆ తర్వాత ఇది ఇంకా బాగుంది డాడీ, ఇవన్నీ అవ్వాలని మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఆలోపు టైం ఎంత వేస్ట్ అయిపోతుందో తెలుసా? దేనికి అవుద్దిరా టైం వేస్ట్? ఎందుకు డాడీ, పద్దాక అమెరికా టు ఇండియా, ఇండియా టు అమెరికా తిరుగుతూనే ఉండాలి, ఇదేమైనా మనకి ఆనందమా చెప్పండి? బోల్డ్ ఛార్జీలు లక్షల్లో అవుతున్నాయి, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? మీరు ఇవ్వాల్సిందేదో ఇచ్చేసేయండి అనేసరికి ఆయనకి మనసంతా కెలికినట్టు అయిపోయింది. కనీసం ఆస్తి కోసమైనా కొడుకు సంవత్సరానికి ఓసారైనా వచ్చి ఒక 2 నెలలు కళ్ళకు కనపడెళ్తాడులే అని ఎంతకాలం ఆపాడు ఆయన. ఇక మహేంద్ర అలా కూడా రాడని ఆయనకు అర్థమైపోయిన తర్వాత భార్యని ఏం చెయ్యాలో అనేది కూడా ఆయనకు అర్థం కాక పెట్టించుకో అనే పక్క నుంచి కళ్ళతో సైగ చేయటం ఆయన చూస్తూనే ఉన్నాడు. దాంతో మాట్లాడకుండా ఆస్తిని 3 వాటాలు వేసేసి మహేంద్ర వాటా మహేంద్రకి ఇచ్చేస్తే ఆ అంతవరకు తెగ నమ్ముకొని డాలర్లుగా మార్చుకుని డబ్బులు మళ్ళీ తర్వాత తిరిగి వస్తాలేమనమని కొడుకు సుదూర తీరాలకి ఎగిరిపోయాడు. ఆ తరువాత ఇక రాజేంద్రది చదువు పూర్తవటం మొదలైంది. ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత బీటెక్ చేశాడు. ఆ తర్వాత MBA IIMలోనే చెయ్యాలనేది శివరావు కోరిక. దాంతో ఎట్టి పరిస్థితుల్లో IIMకి సీటు తెచ్చుకోవాలని చాలా కష్టపడి చదివి MBA కంప్లీట్ చేశాడు. MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ చూసుకో నాన్న అన్నాడు శివరావు. డాడీ, మరి అనుభవం లేకుండా ఏ వ్యాపారంలోకి దిగటం కరెక్ట్ కాదు, నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, హయ్యెస్ట్ ప్యాకేజీ వచ్చింది, మెట్రో సిటీలో వచ్చింది, కొన్నాళ్ల పాటు నేను జాబ్ చేస్తాను, తర్వాత మీరు చెప్పిన ప్రకారమే బిజినెస్ చూసుకుంటాను, ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదు నాన్న అని చెప్పాడు. అయితే కాలేజీలో తను వీణ అనే అమ్మాయిని ఇష్టపడ్డ విషయం, ఇద్దరికి అభిప్రాయ భేదాలు రావటం, మాట పెరిగిపోవటం, వీణ నీకన్నా నాకు మనీయే ఎక్కువ, అమెరికా వచ్చేటట్టయితేనే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్లో సెటిల్ అవ్వాలి, అమ్మా నాన్నలను పట్టుకొని కూర్చుంటానంటే బతుకు ఇక్కడే ఆగిపోద్ది, మా పేరెంట్స్ ఫారిన్ సంబంధం అయితేనే ఇస్తారు అని ఇలా వాదులాడుకోవటం, ఇద్దరి మధ్య ఇష్యూస్ రావటం, తండ్రి మనసు బాధ పెట్టకూడదని రాజేంద్ర ఆగిపోవటం, తాను బ్రేకప్ ఫేజ్లో ఉన్న విషయం ఇవేవి కూడా వాళ్ళ నాన్నకి చెప్పలా. అయితే ఎవరినైనా ప్రేమించావా ఏంట్రా అన్నాడు శివరావు. లేదు డాడీ, అలాంటిదేమీ లేదు, నేను కొన్ని కోర్సులు చేస్తున్నాను, ఇంకా మన బిజినెస్ డెవలప్ చేయాలంటే నాకు కొన్ని తెలివితేటలు కొంత లోకజ్ఞానం రావాలి. అవునులే, ఒకప్పుడు యువరాజుల్ని పట్టాభిషేకం చేసే ముందు దేశ పర్యటన చేయించేవాళ్ళంట. సరే వెళ్ళు, నువ్వు దేశం దాటనంత వరకు నువ్వు ఎంత దూరం వెళ్ళి ఉన్నా నేనేమి అనుకోనులే అన్నాడు ఆయన. అలా ఒక మెట్రో సిటీలో పెద్ద MNC కంపెనీలో జాబ్లో జాయిన్ జరిగిన విషయాన్ని మెల్లమెల్లగా నిజంగానే కోర్సులు చేస్తూ తాను బిజీ చేసుకుంటూ నిజంగానే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళ వైఫ్, ఆ అమ్మాయి గురించి తలుచుకోవటం కూడా తను తప్పే, అది కరెక్ట్ కాదు, తండ్రి నేర్పించిన నీతి నిజాయితీల్లో అది కూడా ఒక భాగమేనని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయాడు రాజేంద్ర. తరువాత 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత శివరావు ఒకసారి పెళ్లి చేసుకోవురా అని అడిగితే పెళ్ళా అన్నాడు. పెళ్ళే, ఇంకా చేసుకోనంటే ఇప్పుడు నీ వయసు 28 కూడా దాటుతుంది, ఇంకా చేసుకోకపోతే ఇక ఆ తర్వాత చేసుకుని వేస్ట్ ఏమో అని, నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అంటే లేదు డాడీ అని చెప్పాడు. చెప్పేసరికి సరే మరైతే సంబంధాలు చూడమంటావా నువ్వే చూసుకుంటావా అంటే అదేం మా డాడీ, చూడండి చేసుకుంటాను అన్నాడు. అయితే శివరావుకి ఆయన స్నేహితులు 3లో ఒక ఆయన నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, సంబంధం అనాలా ఏమనాలే,
పిల్లకి అమ్మా నాన్న వెతికితే వాటిని సంబంధాలు అంటారు, కానీ వాళ్ళు పిల్ల కోసం సంబంధాలు వెతకట్లేదు. పిల్ల పేరు రుక్మిణి. పిల్లకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళ అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి, నాన్న సురేంద్ర. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి ఇక దాంతోపాటు బిజినెస్ కూడా చేస్తున్నాడు. వాళ్ళకి అమ్మాయి కాకుండా వరుణ్ అని ఒక పిల్లాడు చదువుతున్నాడు. పిల్లది బీటెక్ అయిపోయింది. పిల్ల జాబ్ చేస్తోంది. చాలా మంచి పిల్ల, చాలా మంచి ఫ్యామిలీ. బంగారం అంటే నమ్ముతావా నువ్వు? ఊరికే మనుషుల్లో అలా కలిసిపోద్దే. పిల్లకి వినయ విధేయతలు, భక్తి ప్రవర్తులు, పెద్దవాళ్ళంటే గౌరవం అన్నీ ఉన్న పిల్ల. కాకపోతే పిల్లకి సంబంధాలు వెతకట్లేదు అనుకుంటాను. మరి ఎలా అడగాలో ఏంటో అని రుక్మిణి గురించి చాలా ఇదిగా చెప్పుకొచ్చాడు శివరావు స్నేహితుడు. అలాంటి పిల్లనైతే ఎందుకు కాదనుకుంటాం అని శివరావు వసుమతిని వెంట పెట్టుకొని రాజేంద్రని తీసుకొని ఆ స్నేహితుడిని వెంట పెట్టుకొని రుక్మిణి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొడితే లోపలికి రావచ్చండి అంటే రెండని సురేంద్ర రాజ్యలక్ష్మి సాదరంగా ఆహ్వానించి కూర్చోవచ్చా అంటే భలేవాడే కూర్చోండని కాఫీ టిఫిన్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏంటండి విషయం అని అడిగితే ఏం లేదు, మీ అమ్మాయి రుక్మిణిని వీరబ్బాయి రాజేంద్రకి అడుగుదామని వచ్చారు. వీరి పేరు శివరావు. నాతో పాటు ఇతను నా స్నేహితుడే. మేము ముగ్గురం కలిసి బిజినెస్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా. నాకు ఎటుకూడి ఉన్నది ఇద్దరు కొడుకులే. నా కొడుకులు ఫారెన్లో సెటిల్ అయిపోయారు. ఇంకో స్నేహితుడికి ఉంది కొడుకులే. లేదంటే వీడికి మా కూతుళ్ళనే ఇచ్చి చేసేవాళ్ళం. అంత బంగారు కొండ. పిల్లాడికి ఏ చెడ్డ అలవాట్లు లేవో. ఐఐఎంలో MBA కంప్లీట్ చేసి పలానా కంపెనీలో పలానా మెట్రో సిటీలో పిల్లాడు జాబ్ చేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు. ఎప్పటికైనా వాళ్ళ నాన్న వ్యాపారాన్ని వాడే టేక్ ఓవర్ చేస్తాడు. మేమెటు మా పిల్లల దగ్గరికి ఫారెన్లు వెళ్ళిపోయేటప్పుడు మా బిజినెస్ కూడా శివరావునే తీసుకోమని మొత్తం కలిపి వాడికే అప్పచెప్పమని, వాడైతేనే సమర్థుడు, దాన్ని సమర్థవంతంగా నెరవేర్చుకొస్తాడని మేము కూడా అన్నామని శివరావు స్నేహితుడు చెప్పుకొస్తే, కానీ మేము అమ్మాయికి సంబంధాలు చూడట్లేదు కదండి అన్నాడు సురేంద్ర. ఆడపిల్ల ఉన్న ఇంటికి సంబంధాలు వాటంతటా అవే ఆడపిల్ల బంగారం అయితే వెతుక్కుంటూ వస్తాయండి. మీరు చూసుకోవాల్సినంత అవసరం ఏముంది? మీ అమ్మాయిని చూస్తేనే అర్థమవుతోంది బంగారు తల్లని. మీ అమ్మాయిని నా కూతురులా చూసుకుంటాను, కోడలుగా కాదు. నా ఇంటికి పంపిస్తారా బావగారు అనేశాడు శివరావు. దాంతో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన ఇక ఇంతవరకు పరిచయాలు కూడా చేయలేదని, నా పేరు సురేంద్ర తెలుసండి, ఈవిడ నా భార్య రాజ్యలక్ష్మి తెలుసండి, అమ్మాయి రుక్మిణి తెలుసండి, వీడు నా కొడుకు వరుణ్ తెలుసండి ఓ అన్న తర్వాత ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక, అది మాకు అనా పైసలు కట్న కానుకలు అక్కర్లేదు అన్నాడు శివరావు. పిల్లనిస్తే చాలు అనేపాటికే వసుమతి సైలెంట్గా కూర్చుంటే, మీరేమీ మాట్లాడరా అంది రాజ్యలక్ష్మి. మాట్లాడటం చేత కాదని నేనేనమ్మా చాలా తక్కువ మాట్లాడేలాగా అలవాటు చేశాను అనేసరికి వసుమతి ఆయన ఇష్టమే నా ఇష్టం అనేసి కూర్చుంది. కూర్చున్న తర్వాత రాజేంద్రని రుక్మిణితో మాట్లాడమన్నాడు శివరావు. వెళ్ళి రుక్మిణితో కాసేపు మాట్లాడిన తర్వాత రుక్మిణి నిజాయితీ, రుక్మిణి కళ్ళల్లో ఉన్నటువంటి డేర్నెస్, స్పార్క్నెస్, ఆమె మాట్లాడే మాటలు, ఆమె కైండ్ హార్ట్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్, ఇవన్నీ ఎంత నచ్చాయంటే తను చిన్నప్పటి నుంచి కలల కన్నా ఊహల రాకుమారి తనేనా. తను కావాలనుకున్న క్వాలిటీస్కి మించి 1,00,000 క్వాలిటీస్ రుక్మిణిలో ఉన్నాయి. రుక్మిణి మామూలుగా నిజంగా చెప్పాలంటే అందుకోగలిగిన అదృష్టం కాదేమో, తను అంత బంగారం అనిపించేసి నాకు నచ్చింది నాన్నగారు, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను, అసలు ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని చేసుకోకూడదు అనేంత నచ్చేసిందే అని రాజేంద్ర చెప్తే, ఒక్క మాట బాబు అన్నాడు సురేంద్ర. చెప్పండి అంకుల్ అని రాజేంద్ర అంటే, చూడు బాబు, అమ్మాయి చాలా సెన్సిటివ్, అలాగే అమ్మాయికి చాలా కోపం కూడా ఎక్కువ. అమ్మాయి తప్పుని సహించదు, భరించదు. ఏదైనా చిన్న విషయం ఉంది అంటే ఆ విషయం అమ్మాయి దాకా వచ్చింది అంటే మాత్రం అమ్మాయి తీసుకునే నిర్ణయాలు టకాటకామని చాలా
ప్రమాదకరంగా ఉంటాయి. అలాగే అమ్మాయి చాలా ఫాస్ట్గా డెసిషన్లు తీసేసుకుంటుంది. తనెంత కరెక్ట్గా ఉంటుందో తన చుట్టూ ఉండేవాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఉండాలనుకునే తత్వం మా రుక్కుదే అని చెప్పి, నీకేదన్నా అభ్యంతరం అయితే ఇప్పుడే వద్దు బాబు, లేదు కాదు కూడదు అంటేనే చేసుకుందో కానీ అంటే అంత నిజాయితీగా ఉండే అమ్మాయిని చేసుకోవటం నా అదృష్టం కదా. తన నా ప్రాణం అంకుల్, ప్రాణం ఒక ఎత్తుగా చూసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పాడు రాజేంద్ర. కొన్నాళ్ళు ట్రావెల్ చేద్దాం అనుకొని ఒక 3 నెలలు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవటం, అప్పుడప్పుడు కలవటం, కలిసిన రుక్మిణి లిమిట్స్లో రాజేంద్ర లిమిట్స్లోనే ఉంటాం. ఈ 3 నెలల్లోనే ఒక ఆజన్మాంతం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించటం అనాలా, కాదేమో ఆరాధించటం అనాలా, అంతా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడిపోయిందే. ఈ ఇంత దాంట్లో తను అసలు వీణని ప్రేమించిన విషయం రుక్మిణికి చెప్పకూడదని రాజేంద్రకు అర్థమయ్యి అసలు రుక్మిణి దగ్గర ఆ టాపిక్ కూడా తీయలేదు రాజేంద్ర. ఆ తర్వాత చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేసి, పెద్ద కొడుకు పెళ్లి ఎటూ చేయలేకపోయానని పెద్ద కొడుకు కూడా అమెరికా కబురెళ్ళి మహేంద్ర కూడా వచ్చాడు. ఎప్పుడొచ్చినా ఒక్కడవే వస్తావు, కోడల్ని తీసుకురావేరా అంది వసుమతి. తను ప్రెగ్నెంట్ అమ్మ, ఎలా వస్తుంది అనేశాడు మహేంద్ర. శివరావు అసలేమీ మాట్లాడలేదు. తమ్ముడు పెళ్ళికి ఒక 2 వారాలు ఉండి వారం ముందొచ్చాడు. పెళ్ళయ్యాక వారం ఉన్నాడు, వెళ్ళిపోయాడు మహేంద్ర. రుక్మిణి ధూమ్ధామ్గా పెళ్ళై కోడలుగా ఇంట్లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఇక హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెళ్ళి రాగానే ఎప్పట్లానే వసుమతికి శివరావు అన్నీ ఆయనే చెప్పాలి కదా. వెళ్ళగానే పిల్లలు అవి ఇవి అని చూసుకోలేరు. నేనన్నీ ఏర్పాటు చేయమన్నాయి చేశావా? కొన్ని చేశాను, కొన్ని చెయ్యాలి. ఎందుకని చేయలేదో అదే మీరు ఇంకా చెప్పలేదని అని ఆయన చెప్పిన తర్వాత అన్నీ రెడీ చేసింది కోడలికే. పుట్టింటి వాళ్ళు ఏదైనా పంపించాలనుకున్నా వద్దమ్మా, మా ఇంటికి వచ్చాక మా ఇంటి పిల్ల కదా అని ఆయనే మొత్తం కొడుక్కి కోడలికి ఇచ్చి పంపించే ముందే వాళ్ళు హనీమూన్కి వెళ్ళొచ్చేలోపే కొడుకు ఉద్యోగం చేసే ఊళ్ళోనే ఒక 3 BHK ఫ్లాట్ అధునాతన హంగులతో ఉన్నదే కొని గృహప్రవేశంతో సహా కార్డులు కూడా కొట్టించేసి కొడుకు కోడలికి ఒక చిన్న హౌస్ బొమ్మలో ఇంటి కీస్ పెట్టి వెళదామా మరి అని చుట్టాలు అందరి సమక్షంలో గృహప్రవేశ మహోత్సవ ఆహ్వాన వేడుక చేసుకొని ఆ తర్వాత కొత్తింట్లోకి అడుగుపెట్టి కాపురం పెట్టేసుకున్నారు. రుక్మిణి రాజేంద్ర ఆఫీసులోనే తను కూడా మారింది. కాకపోతే రాజేంద్రది వేరే డిపార్ట్మెంటు, రుక్మిణిది వేరే డిపార్ట్మెంటు. రుక్మిణి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఇంట్లోనే ఎక్కువ ఉండేది. రాజేంద్రతో పాటు ఆఫీస్కి చాలా తక్కువ వెళ్ళుద్ది. రాజేంద్రే డైలీ ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉంటాడు. ఇద్దరు ఎంత క్లోజ్గా ఉంటారంటే వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసే ఎవరికైనా సరే కళ్ళు కుట్టాల్సిందే. రాజేంద్ర రుక్మిణికి ఇష్టమైనవన్నీ కుక్ చేసి పెడతాడు. ఇక బెడ్రూమ్ విషయాల్లో అయితే ఇద్దరు స్వర్గ సుఖాలు చవి చూస్తారని చెప్పాలి. భార్యను తీసుకొని ట్రిప్పులకు వెళ్ళటం, వెంటనే పిల్లల్ని కనకూడదనే ప్లానింగ్ చేసుకోవటం, ఇక భార్యతో కలిసి వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, డిన్నర్లకు వెళ్ళటం, లంచ్లకు వెళ్ళటం. భార్య అంటే పంచ ప్రాణాలు రాజేంద్రకే. వారంలో ఒకరోజు మూవీ డే అని ఆ రోజంతా సినిమాలు పెట్టుకొని చూడటం, ఇద్దరూ కలిసి వంట చేసుకోవటం, వంట చేసుకుంటూ కూడా రొమాన్స్ చేసుకోవటం, ఇద్దరూ సరిగంగా స్నానాలు చేసుకోవటం, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అసలు వీళ్ళిద్దరూ వేరువేరా, వీళ్ళిద్దరూ నిజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయా, లేకపోతే ఒక ఆత్మ ఒకే శరీరమా? రాధని అద్దంలో చూస్తే కృష్ణుడు, కృష్ణుడిని చూస్తే రాధ, గోదాదేవిని చూస్తే రంగనాథుడు అలా కనిపించినట్టు వీళ్ళని ఎవరు చూసినా ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళు కనపడేవాళ్ళు. ఇద్దరి మధ్య ఏ పొరపచ్చాలు ఏ రహస్యం లేకుండా మధ్య మధ్యలో అమ్మా నాన్నల దగ్గరికి అత్తమామల దగ్గరికి వెళ్ళొస్తూ ఒకవైపున వాళ్ళ మనసులు తృప్తితో నిండిపోయే సంతోషంగా ఆనందంగా కాపురం పెట్టుకొని అలా వాళ్ళ కాపురం అప్పుడే గడిచిపోతూ 3 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు పెళ్ళై నెల రోజులైందా అన్నట్టుగా ఉంటారు మొగుడు పెళ్ళాం. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకోవటం, ఒకేలాంటి పర్ఫ్యూమ్స్ వాడటం. అసలు చెప్పాలంటే కనుక నిజంగా ఆది దంపతులు నిజంగా ఇలాంటి భార్యాభర్తలు అసలు ఉంటారా? ఇలాంటి భార్యాభర్తల్ని మనం మళ్ళీ చూడగలమా? ఇంత అన్యోన్యత ఎలా సాధ్యమైందే? ఇలా ఉండాలంటే కనుక భార్యాభర్తల మధ్య టిప్స్ చెప్పండిరా, ఏంటా ట్రిక్కు అని అడుగుతూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ కూడా. అలా వాళ్ళ కాపురం సజావుగా సాగిపోతున్నటువంటి సమయంలో ఒక రోజున శివరావుకి ఆయనకు ఆఫీసులో
ఆఫీస్లో పని అసలు ఊపిరి సలపట్లేదు. పాపం వయసు అయిపోతుంది. ఒకవైపు నుంచే స్నేహితులు కూడా పెద్దవాళ్ళు కావటం వల్ల ఎక్కడ కాంపిటీటర్స్ వచ్చి బిజినెస్ని లాక్కుపోతారోనని పడి ఆయన వ్యాపారంలో ఉంటాడు. అయితే ఈలోపు వసుమతి వాళ్ళ అన్న వదిన పోయారనే వార్త వచ్చింది. వామ్మో, అన్నయ్యో, వదినో అని దేకేసుకుంటూ కిందపడి గిలగిల కొట్టేసుకొని శివరావుకు ఫోన్ చేసింది వసుమతి. వెళ్ళిరా, దానికి ఓవర్ యాక్టింగ్ ఎందుకు, దానికి ఎక్కడి నుంచి శోకాలు ఎందుకు, నువ్వు ఏడిస్తే పోయినోళ్ళు ఏమన్నా తిరిగి వస్తారా ఏంటి, అంత అతి చేయాల్సిన అవసరం లేదు, పోనీ నీ ప్రాణాలు ఏమన్నా ఎదురిచ్చి బతికిస్తావా ఏంటే, ఇది కొంచెం తగ్గించి దీన్నే అంటారు అత్తి అని డ్రైవర్ని తీసుకొని వెళ్ళిరా అన్నాడు ఆయన. అనేసరికి బ్యామని శోకాండాలు పెట్టుకుంటూ వసుమతి వెళ్ళింది. వెళ్ళేసరికి పరమ దుర్మార్గుడు, నీచుడు, తప్పుడు వెధవ, తప్పెట్ల మాడి వెధవ అని పెద్ద పేరు వసుమతి అన్నయ్యకి. ఎవరైనా కర్మకాలి ఏదైనా ఒకటంటే దానికి 1,00,000 పెడార్థాలు తీసే రకం వసుమతి అన్న వదిన. దాంతో వెళుతూనే కారులో డ్రైవరు ఎవరితోనో ఫోన్లో ఏదో మాట్లాడుతుంటే నువ్వు మా గురించే మాట్లాడుతున్నావని డ్రైవర్ని మధ్యలో దింపేసి నువ్వు నడిసిరారా అని బూతులు తిట్టి పెళ్ళాన్ని తీసుకొని వస్తూ అర్ధరాత్రి పూట దారి కనిపించక డ్రైవర్ నడిపిన దానికి మనం నడిపిన దానికి తేడా ఉండదా. దాంతో వెళ్ళి ఒక దొంగ మీదగా ఎక్కిచ్చేసి కారు ఎదురుగా వచ్చే లారీకి గుద్దిచ్చేసి పైలో కానిపోయాడు వసుమతి అన్న. ఇక ఆ తర్వాత వసుమతి పోయి శోకాండాలు పెట్టి సంగీత కచేరీ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలు పూర్తయిపోయినాయి. అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత వసుమతి అన్నకి ఒక కొడుకు, ఒక కూతురు. ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది, కూతురికి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత వసుమతి పుట్టింటి వాళ్ళందరినీ చూసుకొని సంస్కరించుకొని ఇక తన గూడంతా ఎళ్ళబోసుకొని బాధంతా ఎళ్ళబోసుకొని ఆడపిల్ల పంచాల్సినవి ఉంటాయి కాబట్టి పుట్టింటి వాళ్ళకి భారీగా పంపకాలు చేసి వియ్యాలు వాడి విందులు చేయించి ఆ తర్వాత పోయిన వాళ్ళ ఆత్మశాంతులకి దానాలు ధర్మాలు పూజలు చేయించి తీరిగ్గా 20 రోజుల తర్వాత కొంపకు చేరింది. అయిపోయిందా మొత్తానికి వెళ్ళిన పని అన్నాడు ఆయన. ఎంత నిర్దయగల పశువురా నువ్వు, నిన్ను చేసుకునే నేనెంత పాపం చేశాను, మా అన్నకు బదులు నువ్వు పోయినా పోయేది, నేను ముండమోసేదాన్నని మనసులో అనుకుంది వసుమతి. ఏంటే ఇన్వాయిస్ వినపడుతుంది నాకు అంటే నేనేమీ అనుకోలేదండి అనేసి లోపలికి పారిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఉన్నట్టుండి వసుమతికి 1 నెల రోజులకి ఒక ఫోన్ వచ్చింది. అత్తా అనుకుంటూ అవతల నుంచి వసుమతి మేనకోడలో బ్యాడుమని ఏడుపు లంకించుకొని ఏడుస్తూ ఉండటంతో ఏమైందే మోహిత, ఏంటమ్మా అని వసుమతి అనేసరికి నువ్వు వెంటనే రా అత్తా అని వసుమతి అన్న కూతురు మేనకోడలో మోహిత ఏడుపు లంకించుకుంది. దాంతో శివరావుకి మా దూర బంధువు మా పెదనాన్నయ్య ఆయన పోయాడంట, నేను వెళ్ళొస్తాను అంటే పద్దాక పని పాట ఏమీ లేదే మీ వాళ్ళకి, పాపి చిరాయివని ఒక్కోడు బాగానే బతుకుతాడుగా, ఏంటి టపా రాలుతున్నాయి ఈ మధ్య ఆకులు అనేపాటికి వీడికి ఎంత చతురుగా ఉంటుందో నా పుట్టిల్లంటే అనుకొని మొత్తానికి ఇక బయలుదేరి వెళ్ళింది. ఏంటమ్మా ఏమైందే అని అడిగితే ఇక మోహిత నన్ను అమ్మ నాన్న ఓ మంచి సంబంధం అని ఒకడికిచ్చి పెళ్లి చేశారు, వాడమ్మ వాడి చెల్లెళ్ళు అక్కలు వాడి అన్న పెళ్ళాము వాడి బాబు కలిసి నన్ను చిత్రహింసలు పెట్టారు, నేను పడలేకపోయాను, కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు, దాంతో ఇక ఆ చెరల నుంచి బయటకు వచ్చి విడాకులు తీసేసుకున్నాను అత్తయ్య, ఇక నా వల్ల కాలేదు ఆ బాధలు పట్టాం అన్న తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే, ఏం చెయ్యాలో ఏం అర్థం కావటం లేదో, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు, నా ఇల్లు చిన్నదత్త నేను తీసుకెళ్ళి ఉంచుకోవటం కుదరదు, నాకుందే 3 BHK, అందులో నా పిల్లలు ఒక బెడ్రూమ్లో నేను నా భార్య ఒక బెడ్రూమ్లో, మా అత్తమామలు వచ్చి వెళుతూ ఉంటారు, ఎటు పోయిన అమ్మా నాన్న తిరిగి రారు, ఫస్ట్ నుంచి కూడా నాకు అమ్మా నాన్నలతో కన్నా మా అత్తమామలతోనే అటాచ్మెంట్ ఎక్కువ అనేశాడు వసుమతి మేనల్లుడు. వసుమతి ఇంకొక అన్నని అడిగితే నాకెక్కడ కుదిరితే నేను పిల్లల దగ్గరికి ఫారెన్లు వెళ్ళొస్తూ ఉండాలి, నాతో అవ్వదు అన్నాక తమ్ముడిని అడిగిందే, నాకు అస్సలు కుదరదు, ఎందుకంటే నా పిల్లలు ఇంకా చదువులు పూర్తవ్వలేదు కదా అక్క అనేశాడు ఆయన.
పోనీ వసుమతి అక్క చెల్లిని అడిగితే మాకెక్కడ కుదిరితే, మాకు వయసుకు వచ్చిన మగపిల్లలు ఉన్నారు ఇంట్లో అనేసారు వాళ్ళు. అన్న తర్వాత ఎవరికి తప్పినా తనకి తప్పేలా లేదు అని వసుమతి సరే బట్టలు సర్దుకోమ్మా వెళదామంటే, ఏమంత బట్టలు ఉన్నాయని సర్దుకోవటానికి ఉన్నాయే 4 జతల చెండారం అక్కడ అంది వసుమతి అక్క. సరే అయ్యే తీసుకోవే అన్న తర్వాత, చూడమ్మా మీ మామయ్యకి నేనన్నా నా పుట్టిల్లన్నా అంత త్వరగా పడదు. ఇక నేను పెళ్ళాన్ని కాబట్టి మీ మామయ్య ఏమీ మాట్లాడు, కానీ పుట్టింట్లో వ్యవహారాలంటే అందులోనూ ఇలాంటి వాటిల్లో తలదూర్చానంటే నా తల తీసేస్తాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, మీ బావ పెద్దోడెటు అమెరికాలో ఉన్నాడు, అక్కడికి నిన్ను పంపలేను. రెండో వాడు రాజేంద్ర ఇక్కడ ఉంటున్నాడు. ఇక వాడి పెళ్ళాం రుక్మిణి బంగారం లాంటి పిల్ల, మామ కూర్చి అదే. మామయ్య అంటే చాలా ఇష్టం, అలా అని నేనన్నా కూడా ప్రాణం. చిన్న కోడలు చాలా మంచిదే, తీసుకెళ్ళి అక్కడ పెడతాను. నువ్వు డిగ్రీ చదువుకున్నావు కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చూస్తారు, నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకుంటా కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయికి చేతి సాయంగా ఉంటూ అక్కడుండో. ఈలోపు మెల్లగా మీ మామయ్యకి లైట్గా ఇలా విడాకులైన ఇవన్నీ చెప్తే నా నడువులు ఇరిసేస్తాడు. ఇలా చెప్పకుండా మెల్లగా ఆయనకి చెప్పుకొచ్చి ఆయన నీ మీద సానుభూతి కలిగేలా చేసి ఓ సంబంధం చూసి ఎవరో ఒకళ్ళనిచ్చి చేసే నీ బాధ్యతని నేనే తీర్చుకుంటానులేమ్మా. నీ మొహం చూస్తుంటే పోయిన మా అన్నయ్య వదిలే గుర్తుకొస్తున్నారమ్మా అని వసుమతి శోకాలు పెట్టింది. దాంతో ఏడవగత్తయ్యా నువ్వెలా చెప్తే అలాగే అంది మోహిత. ఆ తర్వాత వసుమతి మోహితని తీసుకొని వెళ్ళి రాజేంద్ర వాళ్ళ ఇంటి బెల్లు కొట్టింది. హాయ్ మమ్మీ అని రాజేంద్ర తలుపు తీసి ఎవరి క్యాండిడేట్ అన్నాడు. అనేపాటికి అలా మాట్లాడకరా అన్నాక అత్తమ్మ అంది రుక్మిణి. మా బంగారు తల్లే. మామయ్యరి అనేసరికి ఇదొకటి మామ కూర్చి అని లోపలికి వచ్చే ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు. డాడీకి తెలుసా ఈ విషయం అన్నాడు రాజేంద్ర. తెలియదు, తెలిస్తే ఊరుకుంటాడా నన్ను? మరి నా కొంపకెందుకు తీసుకొచ్చావు దీన్నే? వాళ్ళమ్మ నాన్న పోయారా, డివోర్స్ అయిపోయినీరా. అదేంటి దానికి ఎవరు లేరా ఏంటి సిబ్లింగ్స్? ఇంకా నీకు ఉన్నట్టున్నారుగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. వాళ్ళెవరు తీసుకెళ్ళమన్నారా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నారా. మరి నేను ఖాళీగా ఉన్నానని తెచ్చావేంటి ఇక్కడికి అంటే, అలా మాట్లాడకూడదమ్మా, మేనమామ అంటే అమ్మ తర్వాత అమ్మలాంటి వాళ్ళు కదరా, భుజాల మీద ఎక్కించుకొని తిప్పుదాం అనుకున్నారు నాన్న. నా పుట్టిల్లు నాకు మీ నాన్న లేకుండా చేశాడు, నువ్వు కూడా అలా మాట్లాడకరా అనేపాటికి ఇక ఏమైంది అత్తమ్మ అందు రుక్మిణి ఒళ్ళో పడి ఏడిసి ముక్కులు చీరిపోసి మొత్తానికి నా అన్న వదిన పోయారని, ఈ పిల్లకి డివోర్స్ అయినాయి అని దిక్కులేందని ఏదో ఉద్యోగం చూసి పెట్టమ్మా, డిగ్రీ దాకా చదివిందే, ఇంట్లో పాసి పని చేసి పెట్టుద్ది, నీకు చేతి కింద పనికి ఉంటుంది. ఇక దీన్ని ఎలాగోలాగా ఎవడో ఒకటికి ఇచ్చి చేసేద్దాము మామయ్యకి చెప్పి మెల్లగా. మీ మామయ్యకి మాత్రం నేను దీన్ని ఇక్కడ దించెళ్ళానని, దీన్ని మీ దగ్గర ఉంచుతున్నానని చెప్పుకోదు నా బంగారు తల్లి. ఎందుకు మామయ్యకి అబద్ధం చెప్పాలి? నేను అబద్ధాలు ఆడనగా అత్తమ్మ. ఆడవే, ఆడు, అప్పుడప్పుడు ఆడు, ఏం పర్వాలా, నేనిద్దరు కొడుకులనేగా కన్నా, నువ్వు కూతుర్ని కన్నా పర్లేదులే కానీ ఆడవే, ఆడు, వచ్చిన నష్టమే ఉంది. ఎందుకు అత్తమ్మ బీపీ వస్తుంది అలా అరుచుకుంటావు అంది రుక్మిణి. బేమనే వసుమతి. నా కోసం నువ్వు ఒక్క అబద్ధం చెప్పవా అనేసరికి, అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి? నువ్వు వచ్చావు అమ్మాయిని దించెళ్ళావని చెప్పకూడదు. ఒకవేళ మామయ్య వచ్చినా నా ఫ్రెండ్ అంటాలే అంటే, ఇదేదో బాగుంది ఫాలో అయిపో అంది వసుమతి. అన్న తర్వాత ఇక మోహితని అక్కడ వదిలి జాగ్రత్తగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మావయ్యకి అనుమానం వస్తుందమ్మా, నేను వెళ్తాను, ఎవడో ముసలోడు సచ్చాడని దీని దగ్గరికి వచ్చాను నేను, జై హింద్ అని వసుమతి అక్కడ మాయమైపోయి మొత్తానికి ఊరెళ్ళి అక్కడ ప్రత్యక్షమైంది. ఈలోపు రుక్మిణి నీకు బట్టలు లేవా అని అడిగింది మోహితనే. ఉన్న బట్టలన్నీ చిరిగిపోయి, ఉన్న బట్టలన్నీ మురికి పట్టిపోయి ఉన్నాయి. దాంతో లేవక్క అందే. అన్న తర్వాత అక్క అంటే నువ్వు నాకన్నా 3 నెలలు పెద్దగా, నువ్వు నా అక్కవే అనేసరికి సరేలే అనేసరికి, రాజేంద్ర ఇట్రా, నువ్వు మేము డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేసేటప్పుడు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి రావద్దు, మేమిద్దరం కిచెన్లో ఉన్నప్పుడు నువ్వు కిచెన్లోకి రావద్దు, మేమిద్దరం వీక్లీ ఒకసారి మూవీస్ వేసుకొని చూస్తాం, హాల్లో మా పర్సనల్ స్పేస్ నువ్వు రావద్దు, నువ్వు ఉంటే నీ రూమ్లో లేదంటే నీ బాల్కనీలో అంతవరకే ఉండు, అంతకు మించి ఇల్లంతా నీదన్నట్టు నువ్వు తిరిగేయద్దు, నాకు నచ్చదు. అలాగే బావా అనేసింది. ఎందుకు అంత రూడ్గా చెప్తావు, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటాం, అందరికీ మంచి దొరుక్కో అనేసాడు రాజేంద్ర. ఆ తర్వాత
సరే నా బట్టలు కొన్ని ఉన్నాయి, నేను వేసుకోవటం లేదవే, నా పెళ్ళిలో తీసుకున్నారు, ఎందుకురా నీవివ్వటం అంటే, అది కాదు నేను వాడట్లేదురా, వద్దన్నానుగా, నీ బట్టలు వేసుకుంటే నువ్వు వేసుకోవాలి, లేకపోతే తగలెట్టు, లేదంటే చిరిగిపోవాలి, లేదంటే అడుక్కునే వాళ్ళకో లేదంటే ముష్టోళ్ళకో ఎటో ఆర్ఫన్ వాళ్ళకి తీసి ఇస్తూ ఉంటావు కదా పూర్ పీపుల్కే, వాటిల్లో కలిపి ఇచ్చేసాయి, ఇప్పుడు తన ఒంటి మీద ఎందుకు నీ బట్టలు అనే పాటికి ఏ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో పెట్టు, లేదంటే కనుక బయటికి వెళ్ళి ఏ మాల్లోనో తెచ్చివు అనేసరికి రుక్మిణి ఇప్పుడు ఆన్లైన్లో పెడితే లేట్ అవుతుందని బయటికి వెళ్ళి మోహితను తీసుకెళ్ళి ఒక 10 జతల బట్టలు కొనిపెట్టి తనకు కావలసిన చెప్పులు, కాస్మెటిక్స్, అవి పౌడర్ డబ్బాలు, కొబ్బరి నూనెలు తను వాడుకునే అన్ని కొనుక్కోమని కొనిపెట్టి తీసుకొచ్చి నీ రూమ్లో నువ్వు ఉండందే. అక్క ఆ పని చేయనా, అక్క ఈ పని చేయనా అని అడిగితే ఏమీ వద్దు, ఎందుకు, నువ్వేమి ఇక్కడ పని మనిషివి కాదో, ఇక్కడ మాకు ఆల్రెడీ 2 మెయిడ్స్ ఉన్నారు, పనులన్నీ వాళ్ళు చేస్తారు, అర్బన్ క్లాప్ వాళ్ళు వచ్చి వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు, సోఫాలు అవి వాళ్ళే క్లీన్ చేస్తారు, ఇక నాకు వంటమ్మాయి ఉందే, తనే నాకు కావలసినవన్నీ చేసి పెట్టుద్దే, ఎప్పుడైనా సరదాగా ఆయన వంట చేస్తారు, నేను చేస్తాను, నువ్వు ఇక్కడ అవేమీ చెయ్యొద్దు, అదేదో ఖాళీగా ఉంటున్నాను అనకపోతే గనక ల్యాప్టాప్ నా దగ్గర వాడంది ఒకటి ఉంది, ఇస్తాను, ఏదైనా ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవచ్చుగా, నీకు యూజ్ అవుతుంది అనేసరికి ఇక రాజేంద్ర రుక్మిణి అని రుక్మిణిని పిలిచాడు. రాజేంద్ర రుక్మిణి క్లోజ్గా ఉండటం, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు తినిపించుకోవటం, రుక్మిణి వంట చేస్తుంటే రాజేంద్ర కౌగిలించుకోవటం, రాజేంద్ర వంట చేసేటప్పుడు రుక్మిణి కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టుకొని ఇద్దరు లిప్ లాక్లు ఇచ్చుకోవటం, ఒకే క్యారెట్ ముక్క తినటం, ఒకే యాపిల్ ముక్క తినటం, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకోవటం, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి స్నానాలు చేయటం, భార్యాభర్తలుగా వీళ్ళిద్దరూ పడగదిలో ఉన్నప్పుడు మోహిత బయటే ఉండే ఇక లోపల నుంచి వచ్చే సౌండ్లు, నిట్టూర్పులు, మూలుగులు, వాళ్ళు సరదాగా మాట్లాడుకునే మాటలు, వాళ్ళ కేరింతలు వింటాం. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు రాజేంద్ర అసలు తీసుకెళ్ళడు, వస్తూ రుక్మిణి ఫుడ్ ప్యాకెట్ ఒకటి తెచ్చిచ్చుద్ది మోహితకి, అవన్నీ చూడటం. ఆ తర్వాత రుక్మిణికి రాజేంద్ర చీర కడుతూ ఆమె నడుము మీద ముద్దు పెట్టుకోవటం, నడుము గొలుసు పెట్టడం, ఇక వీప్ మీద వెనకమాల బ్లౌజ్ థ్రెడ్స్ ముడేస్తూ అక్కడ ముద్దు పెట్టుకోవటం, ఆమెతో చాలా క్లోజ్గా ఉండటం, భార్యకి తలదూవటం, భార్యకి బొట్టు పెట్టడం, గోరింటాకు పెట్టడం, నెయిల్ పాలిష్ వేయటం, రాజేంద్రని రుక్మిణి ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, అతని గుండెల మీద పడుకోబెట్టుకోవటం, అతనికి తినిపించటం, ఆ తర్వాత మొగుడికి అన్ని ఎదురెదురు రుక్మిణి చేసుకోవటం, ఇద్దరు చాలా క్లోజ్గా ఉండటం, ఇవన్నీ గమనిస్తూనే ఉంది ఒక్కంట ఊరకంట మోహిత. ఉన్నట్టుండి ఒక రోజున వసుమతి మెట్ల మీద నుంచి జారిపడిందే. తగిలింది చిన్న దెబ్బే, అదేమీ పెద్ద దెబ్బ కాదు. దానికే వామ్మో వాయ్యో నేను చచ్చిపోయాను, పిల్లల్ని చూడాలనుంది, ఆఖరి చూపు, ఇక మళ్ళీ నేను బతుకను అంటే నోర్మై చాలే కానీ అని పెద్ద కొడుక్కి ఫోన్ చేస్తే, ఇంతదానికే చచ్చిపోతావా మమ్మీ, ఫోన్ పెట్టేవా ప్లీజ్ అన్నాడు మహేంద్ర. రాజేంద్రకు ఫోన్ చేస్తే, రండ్రా మీరన్నా దగ్గరలో ఉన్నారంటే, నాకు బిజినెస్ మీటింగ్ ఉందమ్మా, నాకు అసలు ఖాళీ లేదు, నేను ఎలా వస్తాను డాడీ అంటే, పిల్లల పనుల్లో ఉంటే నీ ఎదవగోలే అంటే, నాకు ఆఫీసులో ఆడిటింగ్ ఉంది అన్నాడు ఆయన. రుక్కు అని ఏడ్చేసరికి ఇక ఏంటత్తమ్మా అంటే, నేను చచ్చిపోతానమ్మా, వచ్చి నీ చేత్తో నన్న తులసి నీళ్ళు పోయి నీ కడుపును పుడతాను అని ఏడుపు లంకించుకుంది. దాంతో ఇక ఎవరికి తప్పినా తప్పకపోయినా ఇంటి కోడలు కాబట్టి తనకు తప్పదు కాబట్టి, పోనీ నేను వెళ్ళొచ్చేదా, నువ్వు వెళ్తే నాకెలారా అన్నాడు రాజేంద్ర. అబ్బా 2 డేస్లో వచ్చేస్తాను కదా, ఈరోజు వెళుతున్నానా, రేపొక్కరోజు ఎల్లుండి నీ కళ్ళ ముందే ఉంటాను అని రుక్మిణి భర్తకు కావలసినవన్నీ ఫ్రిడ్జ్లో సర్ది అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి శుభ్రంగా దేవుడి దగ్గర పూజ పునస్కారం చేసుకొని బెడ్రూమ్లో కావలసినవన్నీ, ఈరోజు ఈ బట్టలు వేసుకో, ఈ నైట్ డ్రెస్ వేసుకో, ఈ బట్టలు వేసుకో, ఇవి వేసుకో అని భర్తకు అన్నీ చెప్పి ఇక బయలుదేరి వెళ్ళింది అత్తగారి దగ్గరికి. బ్యామని ఏడిసి వెళ్ళినటువంటి కోడల్ని అలా పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తే, ఏం లేదమ్మా, ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు, ఆవిడ చూసుకోకుండా మెట్లు దిగారు, జారిపడ్డారు, జస్ట్ కాలు బెణికిందంతే, నడుంకు కూడా ఏమీ తగలలేదు, వారం రోజులు పెయిన్ కిల్లర్స్ వాడితే బ్యాండేడ్ ఆల్రెడీ వేసాను, తగ్గిపోద్దమ్మా అంటే, నా ఎముక విరిగిపోతే, నా ఎముక చిట్లిపోతే, డాక్టర్ నేను పడ్డప్పుడు కిడ్నీలకు ఏమన్నా తగిలి ఉంటుందా, లివర్కి ఏమైనా అయి ఉంటుందా, రిప్స్ ఏమైనా అయిపోయి ఉంటాయా, డాక్టర్ నా మెడ ఎందుకు నొప్పిగా ఉంది, థైరాయిడ్ వచ్చిందంటారా, నా కళ్ళు ఏంటి కనపట్టలేదు, క్యాటరాక్ట్ చేయాలంటారా, నా బ్రెయిన్ ఏంటి సరిగ్గా ఆలోచించలేకపోయింది, మతిమరుపు వచ్చిందే, నాకేమన్నా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటారా, ఆల్జీమర్స్ వచ్చిందంటారా, అమ్మ ముందేమని తీసుకెళ్ళవా, నేను చచ్చిపోతా
వస్తానమ్మా లేకపోతే అన్నాడు డాక్టర్. అత్తమ్మ అనేసరికి నువ్వు ఉండవా నా దగ్గర అని మళ్ళీ వసుమతి మొదలుపెట్టింది. దాంతో ఇక ఉంటాను, నువ్వు ఏడవద్దు అని చెప్పిన తర్వాత రావేంట్రా బయలుదేరలేదా, టికెట్స్ వేయినా అన్నాడు రాజేంద్ర. అంటే ఒక్క 2-3 డేస్ ఉండి వస్తా. అదేంటి నువ్వు వెళ్ళి కూడా 2 డేస్ అయితే అన్నాడు రాజేంద్ర. వెళ్ళమ్మా, వాడికి ఇబ్బంది అవుతుందేమో అన్నాడు శివరావు. ఎక్కడికి వెళ్ళేది, నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా, నేను ప్రాణత్యాగం చేస్తా, మళ్ళీ నువ్వు వచ్చేది ఐస్ పెట్టులో పెట్టిన శవాన్ని చూడటానికి తెలుసా? అత్తగారుగా నీ మీద పెత్తనం చేశానా? ఏ రోజైనా నాకు అయి కావాలి కావాలి వండి పెట్టాను అడిగానా? ఎప్పుడైనా నాకు అయి చేయి అన్నానా? నాకు నువ్వు దగ్గరికి తీసుకుంటే మా అమ్మ తీసుకున్నట్టే ఉంది, మా నాన్న ఒళ్ళో పడుకున్నట్టే ఉంది. నాకు నీ ఆదరణ కావాలి, నేను నీ మీద కాలు చేసుకొని పడుకోవాలి. నీకో విషయం తెలుసా, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పెద్దోడికి 10 ఏళ్ళు, చిన్నోడికి ఇంకా చిన్నప్పుడే, వాడికి 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే మీ మామయ్య నా మీద చెయ్యట్లేదమ్మా, నన్ను వేరే గదిలో పడుకోబెడుతున్నాడమ్మా, నువ్వు ఉండవే అనేపాటికి ఆ అమ్మాయి ఉంటానులే ఆడవకు అనే కోడలు ప్యాంపరింగ్ చేయటం, కోడల చేత నోట్లో గోరు ముద్దలు పెట్టించుకోవటం, వెన్నెల రాత్రుల్లో కథలు చెప్పించుకుంటూ టెర్రస్ మీద పడుకోవటం, ఆదరణ పొందుతూ కోడల దగ్గర ప్యాంపరింగ్ ఎక్స్పెక్ట్ చేసి పుట్టింటి వాళ్ళ గురించి కోడలు బుర్ర తినేస్తూ కోడల్ని ఆపేసింది అక్కడ వసుమతి. అయితే ఇలా రుక్మిణి అన్ని సెట్ చేసి పెట్టిన రాజేంద్రకి మనసంతా రుక్మిణి మీదే ఉందే. ఇక ఆఫీస్కి వెళ్ళాడు, ఖాళీ లేదు, ఊపిరి సలపని పని ఇక చేస్తూనే ఉన్నారు ఆఫీసులో పని. ఒకరోజు చాలా లేట్ అయిపోయింది ఆఫీసులో. అంత లేట్ అయిపోతే బయట గాలి, వర్షం, దుమారం. ఇక ఆఫీసులో వాళ్ళని వదిలేపాటికే రాత్రి 11. ఆ టైంకి రుక్మిణికి ఫోన్ చేస్తూనే మాట్లాడుతూ వస్తే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని, వెళ్ళే దారిలోనే ఏదైనా తినేసి వెళ్ళమంటే ఆఫీసులోనే తిన్నాను, నువ్వు బయలుదేరి రమ్మంటే ఇంకొక 2 డేస్లో వచ్చేస్తాను. లేదు 4 అంది వసుమతి. అమ్మ చంపేస్తాను నిన్ను అన్నాడు రాజేంద్ర. అంది వసుమతి. అన్న తర్వాత వచ్చేస్తాను బేబీ, వీలైనంత త్వరగానే వస్తానని రుక్మిణి చెప్పిన తర్వాత నేను పంపిస్తాలే నాన్న, నువ్వు టెన్షన్ పడుకో అన్నాడు శివరావు. సరే డాడీ అని అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేపాటికి కర్మకి ఆ పక్కన ఏవో కరెంటు పనులు జరుగుతున్నాయని, ఈ గాలి వర్షానికి వైర్లు ఏదో కట్ అయిపోయినాయని, కరెంట్ లేదు, జనరేటర్ ఏది అన్నాడు వాచ్మెన్నే. బాబు జనరేటర్ కూడా రిపేర్ వచ్చిందంటే కర్మ సరిపోద్ది, ఏదైనా కూడా చేంజ్ చేస్తున్నాం బాబు జనరేటరు, ఇంకా సేపట్లో మొత్తం పవర్ వచ్చేస్తుంది, కరెంటు వాళ్ళు కూడా కొంచెం గాలి దుమారం తగ్గితే వచ్చి బాగు చేస్తామన్నారయ్యా, ఏ టైంలోనైనా అన్నాడు వాచ్మెన్. మెట్లు ఎక్కుకుంటూ అలా నీరసంగా పైకి వచ్చాడు రాజేంద్ర. వచ్చి అలా మెయిన్ డోర్ తీశాడో లేదో అని ఒక కేక్ వినపడింది. వినపడేపాటికి ఏంటి ఏమైంది అన్నాడు మోహిత బెడ్రూమ్లో నుంచి. ఆ కేక వినపడితే పెద్దగా అరుపులు కేకలు వినపడితే ఇక తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో అంతా చీకటే, క్యాండిల్ వెలిగించి పెట్టుందే. ఎక్కడున్నావు నువ్వు అంటే నేను బాత్రూంలో ఉన్నాను బావా అంటే, ఎందుకు అరుస్తున్నావు, బాత్రూంలో డోర్ లాక్ అయిపోయింది బావా, నువ్వు లోపల నుంచి లాక్ చేసుకున్నావా? చేసుకున్నాను బావా. మరి లాక్ తీగి చీకటైపోయింది బావా అంతా, నువ్వు లోపల లాక్ వేసుకొని లాక్ తీయకుండా ఉంటే డోర్ ఎలా వస్తుంది అంటే, డోర్ రావటం లేదు బావా, లాక్ బిగుసుకుపోయింది బావా అన్న తర్వాత నువ్వు వెనక్కుండు అని రాజేంద్ర మొత్తానికి గట్టిగా 4 తన్నులు తన్నాడు ఆ డోర్ని. ఇక 5-6 సార్లు తన్నిన తర్వాత డోర్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతే రాజేంద్ర సరే ఇకరా అనేలోపు మోహిత ఒంటి మీద నూలు పోగులేవో. అదేంటి నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు టవల్ ఎత్తుకెళ్ళలేదా? మర్చిపోయాను బావా, కొంచెం టవల్ ఇవ్వవా అందే. అనేసరికి అక్కడే ఉన్న టవల్ మొహం మీద కొట్టి రాజేంద్ర వెనక్కి వెళ్ళిపోతుంటే గట్టిగా వచ్చి వెనక నుంచి రాజేంద్రను కౌగిలించుకొని, నాకు చీకటంటే భయం, నాకు భయం వేస్తుంది అందే. అంటే ఏమీ సావవులే కానీ ఇంట్లో మనుషులు ఉన్నారులే కానీ లే అన్నాడు. అన్న తర్వాత అతన్ని కౌగిలించుకొని మీద పడిపోయి ఆ టవల్ తీసేసి అతని షర్టు బటన్లు తీసేసి గట్టిగా కౌగిలించేసుకుంది. చాలా వరకు ఒక మగాడిగా ఆమెను తోసేయటానికి, తన ఫీలింగ్స్ని జయించటానికి రాజేంద్ర ప్రయత్నిస్తూ 1 గంట తర్వాత అలసిపోయి ఒక రకంగా మోహిత మీద ఆ క్షణం కలిగిన మోహానికి అతను ఆమెతో ఇంటిమేట్ అవటం జరిగిపోయింది. ఆ క్షణం అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆమెతో శారీరకంగా కలిశాడో. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి కూర్చున్న తర్వాత ఒళ్ళంతా చెమట్లు పోసేసినాయి.
ఒళ్ళంతా చల్లబడిపోయిందే. ఏదో పెద్ద తప్పు చేసేసాను నేను ఇప్పుడు క్షమించరాని పాపం చేశాను, ఇప్పుడు నేను పెద్ద ముద్దాయిని అనే ఒక్క క్షణం పాటు తలపట్టు కూర్చున్నాడు. ఇక అలాగే బెడ్షీట్ చుట్టుకొని మోహిత భుజం మీద మళ్ళీ చెయ్యేసి రా అందే. అనేపాటికి లాగి దవడ మీద ఒక్కటి కొట్టి, అసలు నువ్వు నన్ను ఎందుకు లాక్కున్నావు, ఎందుకు నా మీద పడ్డావు, ఎందుకు ఇలా బిహేవ్ చేసావు, క్యారెక్టర్ లెస్ దానా అని తోసేసి ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి ముందు ఆ బట్టల్ని తీసి ఆ టైంలోనే ఆ బట్టల్ని తగలబెట్టేశాడు తన ఒంటి మీద. ఆ తర్వాత 2 గంటలు షవర్ చేశాడు. చేసిన తర్వాత బయట బెడ్రూమ్ నిండా హాల్ నిండా అన్నిటి నిండా రుక్మిణి ఫోటోలే. రుక్మిణి ఫోటో పట్టుకొని వెక్కి 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 ఏడ్చాడు. మ్యారేజ్ వీడియో వేసుకొని చూశాడు. అందులో రుక్మిణిని ఎత్తుకున్నాయి, రుక్మిణిని ముద్దు పెట్టుకున్నాయి, రుక్మిణితో కలిసి సరదాగా ఉన్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్లు, మెహందీ, హల్దీ, సంగీతులు, హనీమూన్కి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలు, ఆల్బమ్స్ ముందేసి కూర్చున్నాడు. తండ్రి గుర్తొచ్చాడు. వెన్నులో నుంచి వణుకొచ్చేసింది, చేతులు కాళ్ళు చల్లబడిపోయినాయి. ఇప్పుడు ఈ విషయం దాయాలా లేదు చెప్పాలా, చెప్తే నా మొహం చూసుద్దా, నన్ను కనీసం భర్తగా కాదు ఒక మనిషిగానైనా సరే నన్ను భరిస్తుందా, లేదు తను నా జీవితంలోంచి వెళ్ళిపోద్ది, తను వెళ్ళిపోతే నేను బ్రతకగలనా, నేను గుండె పగిలే ఆ క్షణమే చచ్చిపోతాను, అసలు నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయాను, అసలు నేనేనా ఇలా చేసింది, ఎందుకు నేను ఇంత అన్యాయం చేశాను, తనకి ఇంత మహాపాపం నేను ఎలా చేయగలిగాను అనే తెల్లవార్లు ఏడుస్తూనే ఉన్నాడు రాజేంద్ర. రుక్మిణిని వెంటనే బయలుదేరి రమ్మనమనే ఫోన్ చేశాడు. నా ఒంట్లో బాగాలేదు అని చెప్పేపాటికి రుక్మిణి టెన్షన్ పడిపోయి వసుమతి ఉండకుండా హడావిడిగా బయలుదేరిపోయింది. శివరావు జాగ్రత్తమ్మా అని డ్రైవర్నిచ్చి కారులో పంపించాడు ఆయన. పంపించిన తర్వాత ఇంటికి వచ్చేపాటికి రాజేంద్ర కళ్ళు నిప్పులు కొలిమిలాగా ఉన్నాయి, మొహం అంతా ఇంతలావును ఉబ్బిపోయింది. రుక్మిణి వచ్చేలోపు మోహిత చాలాసార్లు ట్రై చేసింది మళ్ళీ రాజేంద్ర మీద పడాలని, రాజేంద్రతో మళ్ళీ ఇంటిమేట్ అవ్వాలని, నా గదిలోకి వస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి నిన్ను చంపేసి నిన్ను అసలు నీ మొహం మీద యాసిడ్ పోసి నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ క్షణానికి ఈ క్షణం నిన్ను వంటగదిలోకి తీసుకెళ్ళి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చేతులు కాళ్ళు కట్టేసి అన్ని రకాల సినిమాల్లో ఉన్న క్రైమ్ సీన్లన్నీ గుర్తొచ్చే నీలాంటి ఆడవాటిని పీక మీద కాలేసి తొక్కేసి లేదా నీళ్లల్లో నిన్ను ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసి ఇలా ఏదో ఒకటి చెయ్యాలని, నువ్వనే దానివి మా మధ్య ఉండటం వల్లే నా భార్యకు ఇప్పుడు నేను సంజాయిషి చెప్పుకోవాలి, నువ్వే లేకుండా పోతే అసలు దరిద్రమే నాకు ఉండేది కాదు అని, నేను నిన్నే లేకుండా చేద్దామనేలాంటి థాట్లు వస్తాయి, నాకు నువ్వు అస్సలు ఎదురవద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి బజార్ దానా అనేసేపాటికి మోహిత భయపడి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రుక్మిణి తిరిగి వచ్చేసరికి రుక్మిణిని కౌగిలించుకున్నాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. రుక్మిణి ఒళ్ళో పడుకున్నాడు. ఏమైందంటే ఐ మిస్ యూరా అంటే, ఏంటిది చిన్నపిల్లాడిలాగా పిచ్చోడా అని దగ్గరికి తీసుకొని స్నానం చేయలే అందే. అంటే నువ్వే చేయించు అన్నాడు. అన్న తర్వాత స్నానం చేయించి తల తుడిచి ఆ తర్వాత బట్టలు తొడిగింది. బట్టలు తొడిగిన తర్వాత బెడ్షీట్లు అన్నీ మార్చేసి పని వాళ్ళకి ఫోన్లు చేస్తే వచ్చి ఇల్లంతా క్లీన్ చేశారు. ఈలోపు రుక్మిణి ఫ్రెష్ అయ్యి అదేంటి దేవుడి దగ్గర నిర్మాల్యాలు అలాగే ఉంచావో, దేవుడి దగ్గర దీపం పెట్టకూడదు అందే రుక్మిణి. అంటే నీ పూజ గది తాకొచ్చో తాకకూడదో, నీ అనే వస్తువులను నేను ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో, విలువైన వాటిని ఒకళ్ళు తాకకూడదు అంటారు కదక్క అనేపాటికి రాజేంద్ర అలా చూశాడు మోహిత వైపు. మరి దాని మొగుణ్ణి కదే నేను, నన్నెలా తాకావని, నన్నెలా లొంగదీయాలని చూసావని, నన్నెలా నీ వశం చేసుకున్నావని ఆ చూపుకు అర్థం. ఈలోపు ఎంతైనా ఇల్లాలు ఉన్న లక్షణంగానే ఉంటుంది కాబట్టి రుక్మిణి వచ్చింది సాయంకాలానికైనా. ఇక రాత్రిపూట పూజ చేసి ఇల్లంతా నీట్గా పూజ గదంతా క్లీన్ చేసి దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసి మళ్ళీ వాటికి గంధం బొట్లు పెట్టుకొని పూలమాలలు వేసుకొని ఇల్లంతా ధూపం వేసి సాంబ్రాణి వేసి ఇల్లంతా కళకళలాడుతూ ఏదో అప్పటి వరకు ఉన్న పిశాచాలన్నీ ఏదో బయటికి వెళ్ళిపోయి ఇంటికంతా ఒక కళ వచ్చేసినట్టుగా అనిపించింది. ఆ తర్వాత రాజేంద్ర రుక్మిణితో ఎంత ఇంటిమేట్ అయ్యాడంటే, రుక్మిణి ఒక రకంగా చెప్పాలంటే అలిసిపోయింది. ఏంటిది అని అడిగితే
అయితే నాకు నువ్వు ఇంకా కావాలి, నాకు నువ్వు ఇంకా కావాలి, నువ్వు నాతో సాటిస్ఫైడ్గానే ఉంటున్నావుగా, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నీకోసం నేను ఏమైనా ఇస్తా, రేపు షాపింగ్కి వెళదామని ఆమె అక్కర్లేదన్నా కూడా, ఎందుకు అన్నా కూడా బోలెడన్ని బట్టలు కొన్నాడు, కాస్మెటిక్స్ కొన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? ఏమైంది నీకంటే? ఏం లేదో, నువ్వు ఏమడిగినా ఇస్తా నేను, ఎంతైనా ఇస్తా నేను, నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనే రుక్మిణిని కూడా పద ఆఫీస్కని వెంట తీసుకెళ్తుంటే, ఎందుకు నేను ఇంట్లో ఉంటాగా, వద్దంటున్నానుగా, రమ్మంటున్నానుగా అని ఆఫీస్కి తీసుకెళ్ళటం, కావాలని సంసార సామర్థ్యం పెంచే ట్యాబ్లెట్లు వేసేసుకుని ఎక్కువసేపు కాపురం చేయటం, రుక్మిణి అలసిపోయేంతసేపు ఆమెతోనే కలిసి ఉండటం, ఆమెకి స్నానం చేయించడం, ఆమెకి నోట్లో తినిపించడం, ఆమెకి ఇష్టమైన వండి పెట్టడం, ఆమెను బయటికి తీసుకెళ్ళటం, ఆమెతో కబుర్లు చెప్పటం, ఒళ్ళో పడుకోవటం. ఎవరైనా సరే ఒక ప్రేమని అందించేటటువంటి భర్త ఎప్పుడూ ఉండే దాంట్లో 10% ఎక్కువ ప్రేమించాడంటే నిజంగానే మిస్ అయ్యాడు, 20% అంటే ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాడు, 50% అంటే నిజంగానే అందరి మొగుళ్ళ కన్నా తన మొగుడికి ప్రేమ ఎక్కువ అనుకోవచ్చు. రాజేంద్రకి నిజం చెప్పాలంటే భార్య మీద ఇష్టం, ప్రేమ ఎక్కువని, అలాగే బెడ్రూమ్లో అతనికి సంసారం ధ్యాస ఎక్కువని రుక్మిణికి తెలుసు. కానీ ఇంత అనే రుక్మిణి కూడా అలసిపోయేంత, రోజుకి అన్లిమిటెడ్ అయిపోయేంత అనేది తను ఒళ్ళు మరిచిపోయి మరిచిపోయి నిద్రపోయేంత ఏంటో రుక్మిణికి అర్థం కాల. ప్రతి దానికి కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుంటున్నాడు. చివరికి వంట చేస్తే వంట నవ్వుతూ రుక్మిణి కొంచెం ఉప్పు తగ్గిందే అన్న మాటకే జీవితంలో ఏది తగ్గనివ్వని లేరా అంటాం, కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకోవటం. నా నొసట్లో కుంకుమ పెట్టమంటే ఎప్పటికీ నేను నొసట్లో నేనే ఉంటాను అంటాం, కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోవటం. ఆమెకు గోరింటాకు పెడుతూ, ఎర్రగా పండితే నీకు నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు తెలుసా అని ఎప్పుడు అన్నట్టే అంటే, నా ప్రేమ నేను పోయినా సరే నీ మీద పోదురా అంటాం. ఆమె పాదాల మీద కన్నీళ్లు కార్చేయటం. రుక్మిణి నిద్రపోయాక కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని తన కన్నీళ్లతో ఆమె కాళ్ళు కడగటం. ఆమె అలసిపోయిన తర్వాత దగ్గరికి తీసుకొని గుండెల మీద ఒకే బెడ్షీట్లో పడుకోబెట్టుకొని ఆమెను దగ్గరికి తీసుకుని గాలి కూడా వెళ్ళేంత స్పేస్ కూడా ఇవ్వట్లేదు బాడీకే. ఎందుకు ఇలా తయారయ్యాడు ఏంటి? రుక్మిణికి ఏమీ అర్థం కాల. నిజంగానే అంత లోన్లీగా ఫీల్ అయ్యాడా ఏంటి తను వెళ్ళినప్పుడు అనుకుంది రుక్మిణి. ఒకరోజు రుక్మిణికి పుట్టింటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే సిగ్నల్ లేదని టెర్రస్ మీదకి వెళ్ళింది ఫోన్ మాట్లాడటానికి. అదే టైం కోసం వేచి చూస్తున్న మోహిత రాజేంద్ర దగ్గరికి వెళ్ళింది. ఏంటి బావా ఇదంతా? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఎంత ఆరాధిస్తున్నానో ఆలోచించుకోకుండా నువ్వేంటి అక్కతో అలా ఉంటావో, అక్కని నీ నుండి పంపించేసి నన్ను నీ దాన్ని చేసుకుంటావు అనుకున్నాను. ఇంకొక మాట ఇక్కడ నుంచొని నువ్వు మాట్లాడితే ముక్కలుగా నిన్ను నరికేయటానికి కూడా వెనకాడను. ఎలా కనపడుతున్నానే నేను నీకు? ఒక్క క్షణం పాటు ఒక మగాడు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి వాడి మనసు చెలించి ఆ వేశ్యతో వాడు కలిసి వచ్చాడనుకో, వేశ్య పెళ్ళాం అయిపోద్దా? వేశ్య ధర్మపత్ని అయిపోద్దా? గుడికి వెళ్ళినా, గోపురానికి వెళ్ళినా, అర్చన చేసినా ధర్మపత్ని సమేతస్య అని చదువుతారో. నువ్వు నా ధర్మపత్ని అయిపోతావా? నా రుక్మిణి అయిపోతావా? నేను నా రుక్మిణిని ప్రేమించాను, ఆరాధించాను. నేను వేద మంత్రాల సాక్షిగా తన మెళ్ళో తాళి కట్టి 7 అడుగులేశాను. పెళ్ళయ్యి మొగుడిని వదిలేసి విడాకులిచ్చిన నీ బతుక్కేం తెలిసే? ఏ మగాడు కనపడితే ఆ మగాడి మీద పవిట జార్చి మీద పడిపోయి సిగ్గు లేకుండా నగ్నంగా ఒక మగాడి మీద పడి మగాడితో కోరిక తీర్చుకున్న పిశాచివి నువ్వు. మోహంతో చెలరేగిపోయే రాక్షసివి నువ్వు. నీలాంటి బజారు వాటికి నేను సమాధానం చెప్పాలా? ఒకరోజు ఏదో జరిగిపోతే జీవితంలో దాన్నే నేను గుర్తుపెట్టుకొని నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను అనుకుంటున్నావా? నా భార్య నా పంచప్రాణాలు, నా ఆరో ప్రాణం. అక్కడ దాకా వస్తే మా అమ్మ నాన్న కన్నా, ఈ ప్రపంచం కన్నా, నాకు పుట్టే పిల్లల కన్నా నాకు రుక్మిణే ఎక్కువ. రుక్మిణి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. నీకు ఒక విషయం చెప్పనా? ఒక వేశ్య శరీరానికే ఖరీదు కట్టే ఇదైతే గనక నువ్వు నాకు అందించిన క్షణకాలపు సుఖానికి ఎంతే నీ ఖరీదు?
చెప్పు అని చెక్కు రాసి మొహం మీద ఇసిరేసి వేసుకో, నీకు ఎంత కావాలో. ఇంకొకసారి నువ్వు మళ్ళీ మా ఇద్దరి మధ్యలోకి రావాలి, మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వచ్చే మా జీవితాల్లో ఏదో సృష్టించేయాలి, రుక్మిణి స్థానంలో నువ్వు ఉండాలి అనుకుంటే నేను పెద్ద సైకో శాడిస్ట్ గాడిని, నీకు బాగా తెలియదు నా గురించే. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఏ ముక్క ఏదో కూడా కనుక్కోటానికే పోస్ట్ మార్టంలో డాక్టర్లు కూడా తెలుసుకోలేరు. నా రుక్మిణి గనక నా నుంచి దూరం అయ్యే క్షణమే వస్తే నువ్వు నా జీవితంలో ఉంటాననుకుంటున్నావా? ఏమోలే అడుక్కు తినేదానివి, ఏమోలే మొగుడు వదిలేసి ఏడుస్తున్నావని మా అమ్మ జాలి తలిస్తే, నా పెళ్ళాం దయ తలిస్తే, నా ఇంట్లో ఉన్న పని మనుషులకున్న సంస్కారం కూడా నీకు లేదు కదే, తీసుకొచ్చి పెడితే ఇంతవరకు చాలామంది ఆడవాళ్ళు నాతో పాటు కలిసి చదువుకున్నారు, అలాంటిదే నాతో ఉద్యోగము చేస్తున్నారు. ఎవరిని చూసినా చెలించని నేను నన్ను నీ వశం చేసుకున్నావంటే నువ్వు ఎలాంటి బరితెగించిన ఆడదాని అనుకోవాలి. వెలయాలు ఎప్పటికీ ఇల్లాలు కాలేదో, ఇల్లాలు ఇంట తూరితే వెలయాలు రచ్చకెక్కిందని నీ బ్రతుక్కి నీకు నా పక్కన స్థానం కావాలా? రుక్మిణి మాంగల్యం నీ మెళ్ళలో వెయ్యాలా? రుక్మిణి ఎవరో తెలుసా? నాలో సగం కాదు, నేనే తను, తనే నేను. ఇంకొకసారి మళ్ళీ నువ్వు ఇలాంటి థాట్స్తో మా మధ్యకు వచ్చావో నిన్ను చంపేయటానికి కూడా నేను వెనకాడను, వెళ్ళిక్కడి నుంచే అనేశాడు. రుక్మిణి తర్వాత కిందకు వచ్చిందే. ఎంతటితో కోడలి కాపురంలో మరో ఆడది కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.